బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కు లేఖ రాశారు. దుమారం రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇదివరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సుకేష్ చంద్రశేఖర్ మధ్య జరిగినట్లుగా అనుమానిస్తున్నట్లు వాట్సాప్ స్క్రీన్ షాట్లను బేస్ చేసుకుని ఆయన లేఖ రాశారు. బీఆర్ఎస్ నాయకుడు అరుణ్ పిల్లైకి మనీ లాండరింగ్ కేసులో జ్యుడిషియరీ విచారణకు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్ 15 కోట్ల రూపాయలు బదలాయించారని రఘునందనరావు ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకే ఈ నగదు బదలాయింపు చోటు చేసుకుందని ఈ లేఖలో పేర్కొన్నారు. 60 రిజిస్ట్రేషన్ నెంబర్ గల కారు తెలంగాణ భవన్ కు వెళ్లినట్లు చెప్పారు. ఈ పరిణామాల దృష్టిలో ఉంచుకుని మనీ లాండరింగ్ ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తింపును రద్దు చేయాలని రఘునందనరావు కేంద్ర ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ రాజకీయ పార్టీగా ఉంటూ బీఆర్ఎస్ మనీ లాండరింగ్ కు పాల్పడిందని విమర్శించారు. కుంభకోణానికి పాల్పడడం ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ₹15 కోట్ల నగదుని ఒక నేర ఆరోపణ కలిగినటువంటి వ్యక్తి తెచ్చి ఒక కారులో హ్యాండ్ ఓవర్ చేసిన, ఇవన్నీ కూడా అరుణ్ పిల్లై అనేటువంటి వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేసిన ఎట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఏ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లిక్కర్ స్కామ్. ఇంత కేటగిరికల్ గా ఆయన చెప్పిన తర్వాత సుకేష్ చంద్రశేఖర్ ని తెలంగాణ పోలీసులు కస్టడీకి ఎందుకు అడుగుతలేరు? 60 రేంజ్ రోవర్ యొక్క డీటెయిల్స్ ని బయట ఎందుకు పెడతలేరు? అసలు ఈ 15 కిలోల జీ అనేటువంటి పంచాయతీ, ఈ సెల్ ఫోన్లలో వచ్చినటువంటి చాట్ అంతా తప్పని అధికారికంగా ఎందుకు ఖండిస్తలేరు అంటే దాంట్లో ఖచ్చితంగా నిజాలు ఉన్నాయని అర్థమవుతా ఉంది. అందుకనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక పార్టీ కార్యకలాపాలు నడిపించాల్సినటువంటి బిల్డింగ్ ని మనీ లాండరింగ్ కి కోట్లాది రూపాయలని కాంపౌండ్ లోపలికి తెస్తే పోలీసులు ముట్టుకోరనేటువంటి ధైర్యంతో తెలంగాణ భవన్ అనేటువంటి పార్టీ కార్యాలయ కాంపౌండ్ లోపలనే మనీ లాండరింగ్ కార్యక్రమాలకి మీరు పాల్పడినందుకు టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపుని రద్దు చేయడంతో పాటు
15 కోట్ల రూపాయల నగదుని ఒక నేర ఆరోపణ కలిగినటువంటి వ్యక్తి తెచ్చి ఒక కారులో హ్యాండ్ ఓవర్ చేసిన, ఇవన్నీ కూడా అరుణ్ పిల్లై అనేటువంటి వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేసిన ఎట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఏ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లిక్కర్ స్కామ్. ఇంత కేటగరికల్ గా ఆయన చెప్పిన తర్వాత సుకేష్ చంద్రశేఖరన్ ని తెలంగాణ పోలీసులు కస్టడీకి ఎందుకు అడుగుతలేరు, 60 రేంజ్ రోవర్ యొక్క డీటెయిల్స్ ని బయట ఎందుకు పెడతలేరు, అసలు ఈ 15 కిలోల జీ అనేటువంటి పంచాయతీ ఈ సెల్ ఫోన్లలో వచ్చినటువంటి చాట్ అంతా తప్పని అధికారికంగా ఎందుకు ఖండిస్తలేరు అంటే దాంట్లో ఖచ్చితంగా నిజాలు ఉన్నాయని అర్థమవుతా ఉంది. అందుకనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక పార్టీ కార్యకలాపాలు నడిపించాల్సినటువంటి బిల్డింగ్ ని మనీ లాండరింగ్ కి కోట్లాది రూపాయలని కాంపౌండ్ లోపలికి తెస్తే పోలీసులు ముట్టుకోరనేటువంటి ధైర్యంతో తెలంగాణ భవన్ అనేటువంటి పార్టీ కార్యాలయ కాంపౌండ్ లోపలనే మనీ లాండరింగ్ కార్యక్రమాలకి మీరు పాల్పడినందుకు టిఆర్ఎస్ ఎలియాస్ బిఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపుని రద్దు చేయడంతో పాటు 15 కోట్ల